సంచలనం సృష్టించిన గద్వాల జిల్లా సర్వేయర్ హత్య కేసులో కీలక సూత్రధారి తిరుమలరావును పోలీసులు అరెస్ట్ చేశారు. తేజేశ్వర్ హత్య తర్వాత హైదరాబాద్ వచ్చి ఫ్రెండ్ ఇంట్లో తలదాచుకున్న తిరుమలరావును గద్వాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే తేజేశ్వర్ భార్య, అత్త, సుపారి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సంచలనం సృష్టించిన గద్వాల జిల్లా సర్వేయర్ హత్య కేసులో కీలక సూత్రధారి తిరుమలరావును పోలీసులు అరెస్ట్ చేశారు. తేజేశ్వర్ హత్య తర్వాత హైదరాబాద్ వచ్చి ఫ్రెండ్ ఇంట్లో తలదాచుకున్న తిరుమలరావును గద్వాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే తేజేశ్వర్ భార్య, అత్త, సుపారి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బసవరాజ్ లైవ్ లో అందిస్తారు. బసవరాజ్, లక్ష్మీదుర్గ సంచలనం సృష్టించిన తేజేశ్వర్ హత్య కేసులో కీలక సూత్రధారి, ప్రధాన పాత్రధారి, ప్రధాన నిందితుడిగా చెప్పుకుంటున్న తిరుమలరావును గత రాత్రి పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నట్లు పక్కా సమాచారం. అయితే కర్నూలు నుంచి హైదరాబాద్కు పారిపోయిన తిరుమలరావు 3-4 రోజులుగా హైదరాబాద్లోనే మకాం పెట్టాడు. అయితే మొదటగా తన ఫ్రెండ్ అశోక్ అనే వ్యక్తి ఇంట్లో తలదాచుకున్న తర్వాత 2 రోజుల క్రితం శంషాబాద్ ఏరియాకు వచ్చి అక్కడ తన కార్ పార్క్ చేసి వేరే చోటుకి వెళ్ళిపోయాడు. అయితే పక్కా ట్రాక్ చేసి, అంటే ఏదైతే సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా ట్రాక్ చేయడం, అదేవిధంగా స్నేహితుల ద్వారా ట్రాక్ చేయడం ద్వారా 3 విభాగాలుగా విడిపోయిన క్లూ ఎవరైతే పోలీసుల టీంలు ఉన్నాయో ఈ 3 టీంలు కూడా హైదరాబాద్లో పక్కా ప్రణాళిక ప్రకారం గత రాత్రి తిరుమలరావును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఉంది. అయితే తిరుమలరావును మళ్ళీ గద్వాలకు తీసుకొచ్చి అదేవిధంగా కర్నూలు తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు పోలీసులు పూర్తి సన్నాహకాలు చేస్తున్నారు. అయితే ఈ సాయంత్రానికి పూర్తి వివరాలు పోలీసులు అధికారికంగా వెల్లడించారని చెప్పి సమాచారం ఉన్నప్పటికీ తిరుమలరావు ఏదైతే పక్కా పెద్ద ఎత్తున ప్రణాళిక రచించారని చెప్పొచ్చు. తేజేశ్వర్ను హత్య చేసిన అనంతరం ఐశ్వర్యను తీసుకుని లడాక్ వెళ్లేందుకు పూర్తి సిద్ధం చేసుకున్నాడు. అయితే లడాక్ వెళ్లి అక్కడనే ఐశ్వర్యతో సహజీవనం చేసేందుకు పూర్తి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇందుకోసం అతనే పనిచేస్తున్న బ్యాంకు ద్వారా 20 లక్షల రుణాన్ని కూడా తీసుకున్నాడు. 20 లక్షల రుణంలో 2 లక్షల రుణం ఏదైతే తేజేశ్వర్ను చంపిన వారికి అందజేయడం జరిగింది, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మిగతా 18 లక్షలు తన తల్లి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. తన తల్లి అకౌంట్కి అయితే అనుమానం రాకుండా ఉంటుందన్న నేపథ్యంలో తల్లి అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశాడు. అయితే ఈ మొత్తం తతంగాన్ని పసిగట్టిన పోలీసులు ఫస్ట్ పూర్తి తన తల్లి అకౌంట్ను కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. తిరుమలరావుకు ఎటువంటి పరిస్థితుల్లో ₹1 కూడా దక్కకుండా ఆర్థికంగా ఫ్రీజ్ చేసి కట్టుదిట్టం చేయడంతో ఎటు వెళ్లలేని పరిస్థితిలో తిరుమలరావు హైదరాబాద్లోనే ఉండిపోయాడు. అయితే హైదరాబాద్లో ఉన్న సమాచారాన్ని పక్కగా తెలుసుకున్న పోలీసులు నిన్న రాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కర్నూలు వెళ్లి అదేవిధంగా ఎవరైతే నిందితులు సుపారి గ్యాంగ్ ఉందో దాంట్లో నాగరాజు కావచ్చు, రాజు కావచ్చు, వీరిద్దరిని కూడా తీసుకువెళ్లి అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం, అదేవిధంగా సాయంత్రానికి పోలీసులు కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.